హాయ్ హలో వెల్కమ్ టు పోస్ట్ 360. నేను మీ మురళి రాపల్లి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు హితోపదేశాలు చేస్తూ ఉన్నారు. దానికి సంబంధించి నేను మీతో కొన్ని విషయాలు పర్సనల్గా షేర్ చేసుకోవడానికి వచ్చా. అందుట్లో మళ్ళీ కొంతమంది వచ్చి ఇది రాజకీయంగా చేసిన వీడియో, వీడు పేటీఎం ఇలా వాగుతూ ఉంటారు. పేటీఎం అయితే అలా అన్న ఏ నా కొడుకైనా, పేటీఎం అన్న ఏ నా కొడుకైనా నా అకౌంట్లోకి ఎవడన్నా ₹1 డబ్బులు వేసినా కూడా మీరు వచ్చి చెక్ చేసుకోండి. ఒకవేళ అలా వేయకపోతే ఎవడైతే నన్ను పేటీ అన్న అంటున్నాడో వాడి అమ్మ వాడికి అన్నట్టు కాదు. అర్థమైందిగా? సొంతగా అర్థం చేసుకోండి. ఇక్కడ అసలు విషయం చంద్రబాబు నాయుడు గారు క్లియర్గా మాట్లాడుతూ ఉన్నారు. ఏమని మాట్లాడుతున్నాడు? ఏదైనా దాడులు జరిగితే దాన్ని ఖండించాలి అంటున్నారు. అది ఎటువంటి దాడులు కూడా మీకు క్లియర్గా చెప్పిస్తాను. సోషల్ మీడియాని ఉగ్రవాదుల్లాగా పెంచి పోషిస్తున్నారనేది చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నటువంటి మాట. చంద్రబాబు నాయుడు గారు నిజంగా మాట్లాడుకుందాం. నిజంగా లోకేష్ గారు, చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా, ఆయన విద్యాశాఖ మంత్రిగా, ముఖ్యమంత్రి కొడుకుగా ఉన్నారు. ఇప్పుడు మనం క్లారిటీగా మాట్లాడుకుందాం సార్. ఐటీడీపీ ఎవరిది? ఐటీడీపీ ఎవరిది? ఐటీడీపీలో వచ్చే వార్తలకు రెస్పాన్సిబిలిటీ ఏంటి? ఐటీడీపీ అనేది మన తెలుగుదేశం పార్టీ ఆఫీసులు ఎందుకు రన్ అవుతుంది? ఐటీబీటీకి సంబంధించినటువంటి ఫేస్బుక్ పేజీలు కానీ, ఐటీబీటీకి సంబంధించినటువంటి సో కాల్డ్ యూట్యూబ్ ఛానల్స్లో వేరే వాళ్ళని, భారతీయ గారిని కానీ, వేరే వేరే ఆడవాళ్ళని కానీ ఎందుకు తోలనాడుతూ ఉన్నారు అనే విషయాన్ని మీరు కూడా స్పష్టం చేయాలి. ఈ వీడియో చూసే ముందు ఒక్కసారి వినండి. రౌడీలతో సమస్య లేదు, బ్లేడ్ బ్యాచ్ తో సమస్య లేదు, గంజాయి బ్యాచ్ తో సమస్య లేదు, కానీ కొత్త బ్యాచ్ ఒకటి వచ్చింది. ఈ రోజు మీరు చూడండి, ఎవరైనా సరే ఎంత ధైర్యంగా ఉన్నా మన ఇంట్లో ఆడవాళ్ళ గురించి క్యారెక్టర్ అసాసినేషన్ చేస్తే కుంగిపోతాం. సరే సార్, ఆడవాళ్ళ గురించి క్యారెక్టర్ అసాసినేషన్ చేస్తే కుంగిపోతాం. సీమరాజా అనే ఒకడు ఈ ముంజలు అంటూ రోజా గారిని, మీ అత్తగారా మీకు ఏమవుతారు, పిన్ని గారు అవుతారు ఆవిడ, లక్ష్మీపార్వతిని, వీళ్ళందరూ ముసలి ముంజలు. ముంజలు అంటే ఏంటి సార్? ఏంటి ముంజలు అంటే మన పార్టీ ఆఫీసులోనే కదా మరి తాగి పడుకునేది మనోడు. ఏం చేశారు ఆయన్ని? ఏం చేశారు? ఎవరు అతను? ఆడవాళ్ళు కదా, లేడీస్ కదా వాళ్ళు? ముసలి ముంజలు అంటాడా? ఓకే. మన ఆర్పి అనే ఒకడు ఉంటాడు, అదే చేపల పులుసు కంపునాయలు ఒకడు ఉంటాడు. ఆడొచ్చి రోజా గారిని పంది పొర్లు అంటే పందితో పోల్చి పంది కొవ్వు తీసి తిరుమల తిరుపతి లడ్డూలో కలిపారని చాలా చాలా అవహేళనగా మాట్లాడటమే కాకుండా తిరుమల తిరుపతి లడ్డూని కూడా అపవిత్రంగా మాట్లాడారు. మరి ఆ కొడుకుని ఏం చేశారు మీరు? మన పార్టీ ఆఫీసులోనేగా ఉండేది. ఏం చేశారు? ఏం చేయలేకపోయారు. ఆ తర్వాత రీసెంట్గా ఒకడు కిరణ్ అనేవాడు భారతీ గారిని తప్పుగా మాట్లాడు, ఏం పీకారు మీరు అని ప్రజలు అడుగుతున్నారు. ఏం సమాధానం చెప్తారు? ఏం చేశారు? మళ్ళీ తీసుకొచ్చి వాడి అకౌంట్లో కోట్లు డబ్బులు వేసేసి మీ పార్టీ వాళ్ళతోటి వేయించేసి వాడికి సరైన జీవనోపాధిని కరెక్ట్. చంద్రబాబు నాయుడుకి ఉన్న తెలివితేటలు ఐటీడీపీని మెయింటైన్ చేయటాలు, క్యాష్ రూపంలో డబ్బులు అందరికీ పంచడాలు అందరికీ తెలియవు. జగన్మోహన్ రెడ్డికి నిజంగా అంత తెలివితేటలు ఉంటే, ఆయన సోషల్ మీడియాని కాపాడుకునే శక్తి సామర్థ్యాలు ఉంటే ఈ పార్టీకి కూటమి ప్రభుత్వం గడ్డ వణికిపోయేది. కానీ ఆయనకు రాదే ఆ విషయం. ఇంకా ఎవరో కొంతమంది సానుభూతి పరులు చేసే వీడియోలతోనే జగన్మోహన్ రెడ్డి బతుకుతూ ఉన్నాడు. వీళ్ళకి కూడా సోషల్ మీడియా మెయింటైన్ చేయడానికి ఉన్నారండి. సజ్జలా గారు, గతంలో సజ్జల భార్గవ్, గతంలో కొంతమంది ఉన్నారు. వీళ్ళందరూ కూడా ఏం చేస్తారంటే, ఎవరైతే యూట్యూబర్స్కి ఇవ్వమని డబ్బులు ఇస్తారో ఆ డబ్బులన్నీ వీళ్ళు నొక్కేసి వీళ్ళు మాత్రం పార్టీకి వెన్నుపోటు పడుచుకుంటూ వెళ్తారంటూ బయట వార్తలు వస్తున్నాయి. కానీ ఇక్కడ అసలు విషయం ఏంటి? అటు వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియాని మెయింటైన్ చేసినా, ఇటు టీడీపీ సోషల్ మీడియాని మెయింటైన్ చేసినా, ఇక్కడ జరుగుతున్నటువంటి వ్యక్తిత్వ హననాన్ని మీరు క్షుణ్ణంగా పరిశీలించినట్లయితే, జగన్మోహన్ రెడ్డి పెద్ద భారతీయ చిన్న కూతుర పెద్ద కూతురని కుటుంబంలో ఉన్నటువంటి ఆడపిల్లల్ని తప్పుగా మాట్లాడింది ఎవరు? లోకేష్ గారు. మరి లోకేష్ గారిని ఏం చేయాలి? జగన్మోహన్ రెడ్డి ఎక్కడికి వెళ్ళాడు? ముండల్ని మింగటానికి వెళ్ళాడా అని అడిగాడు. మరి ఆ మాటలు ఎవరు మాట్లాడారు? ఇప్పుడు సోషల్ మీడియాలో అవి తిప్పుతున్నది ఎవరు? వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి కుటుంబ వ్యవహారాల్లో ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారి భార్య భారతి గారికి సంబంధించినటువంటి ఇలా ఫేక్ ఫోటోలు పెట్టి భారతి పేరుతోటి ఇంకొక పేరు పెట్టి హారతి అని పెట్టి
సునీల్ అనే ఒక వ్యక్తితో తప్పుడు వీడియోలు చేస్తుంది ఎవరు? శరత్ అనే వ్యక్తి ఇంత వల్గర్గా స్క్రిప్టులు రాస్తూ ఉంటే కనీసం దాన్ని ఖండించట్లేదు మీ టీడీపీ తరఫున. మీకు తెలుసు కదా ఆయన ఎక్కడి నుంచి పనిచేస్తున్నారో, అతను లోకేష్ గారిని కూడా కలిశారు. ఈ శరత్ అనే వ్యక్తి డైరెక్ట్గా ఎవరెవరు కాంటాక్ట్లు ఉన్నారో అన్ని విషయాలు మనకు తెలుసు. అయినప్పటికీ మీ సోషల్ మీడియాలో వస్తుంది కదా ఆ మహిళలపైన వ్యక్తిత్వ ఆహ్వానం చేయటం, వాళ్ళ క్యారెక్టర్ అసాసినేషన్, అదే మీరు ఇందాక గొప్పగా మాట్లాడుతున్నాయి. ఎందుకు చేయిస్తున్నారు? మాట్లాడితే ఎవరైతే పెట్టారో ఆయన్ని సపోర్ట్ చేసే పరిస్థితికి వచ్చారు నాయకులు. అంటే ఇప్పుడు నేను ఎవరైతే మాట్లాడానో సీమరాజా కావచ్చు మీతో ఫోటోలు ఉన్నాయి, ఆర్పి కావచ్చు మీతో ఫొటోస్ ఉన్నాయి, ఇంకా చాలామంది సోగాల్డ్ XYZ వీళ్ళందరికీ మీతో ఫొటోస్ ఉన్నాయి. ఎందుకు వాళ్ళందరినీ ఎంకరేజ్ చేస్తున్నారు మీరు? నాకు తెలియగలుగుతున్న చంద్రబాబు నాయుడు గారు ఎందుకు మీరు వాళ్ళని ఎంకరేజ్ చేస్తున్నారు? ఇంత పెద్ద వ్యక్తి కదా, దగ్గర 76 సంవత్సరాలు వయసు కలిగిన వ్యక్తే ఉండి వీళ్ళందరినీ ఇంత దారుణంగా ఎందుకు మీరు ముందుకు తీసుకెళ్తున్నారు? తప్పు కదా. తప్పుగా చెప్పే ధైర్యం మీకుందా? ప్రశ్నిస్తే వాళ్ళపైన ఒక టాస్క్ ఫోర్స్లు, వాళ్ళపైన దాడులు ఇవన్నీ చేస్తూ ఉన్నారు. తప్పు కదా. సీమరాజా కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి సోకాళ్ళు వీడియో మీకు ప్లే చేస్తా తర్వాత చూడండి. వెంటబడి చంపిన వాళ్ళు ఎంతమంది ఎన్ని విధాలుగా సోషల్ మీడియాలో వేరే వారిపైన దాడులు చేస్తున్నారు. రౌడీలతో సమస్య లేదు, బ్లేడ్ బ్యాచ్తో సమస్య లేదు, గంజాయి బ్యాచ్తో సమస్య లేదు, కానీ కొత్త బ్యాచ్ ఒకటి వచ్చింది. ఈరోజు మీరు చూడండి, ఎవరైనా సరే ఎంత ధైర్యంగా ఉన్నా మన ఇంట్లో ఆడవాళ్ళ గురించి క్యారెక్టర్ అసాసినేషన్ చేస్తే కుంగిపోతాం. మాట్లాడితే ఎవరైతే పెట్టారో ఆయన్ని సపోర్ట్ చేసే పరిస్థితికి వచ్చారు నాయకులు. అంటే ఎక్కడికి మీ ఇంట్లో కుటుంబం లేదా? మీ ఇంట్లో ఉండే ఆడబిడ్డలకు రక్షణ అవసరం లేదా? అంటే ఏమనుకుంటున్నారు మీరు? వీళ్ళు ఇక్కడ ఉండరు, ఎక్కడో ఉంటారు. యూట్యూబ్ కానీ, ఇన్స్టాగ్రామ్ కానీ, ట్విట్టర్ కానీ ఇలాంటి అనేక వేదికలు పెట్టుకొని ఇష్టానుసారంగా తప్పుడు వార్తలు అయితే కండెమ్ చేస్తాం. క్యారెక్టర్ అసాసినేషన్ ఇది ప్రమాదకరమైన పరిస్థితి. మీ ఇంట్లో కుటుంబం లేదా? మీ ఇంట్లో ఉండే ఆడబిడ్డలకు రక్షణ అవసరం లేదా? అంటే ఏమనుకుంటున్నారు మీరు? వీళ్ళు సార్ కుటుంబాల గురించి మీరు మాట్లాడుతున్నారు కాబట్టి నేను కొన్ని విషయాలు అడుగుతాను. అరవ శ్రీధర్ మీ కూటమి ప్రభుత్వంలో ఉన్న వ్యక్తే ఏం చేశాడు సార్? ఏం చేశాడు? మీ సొంత పార్టీకి చెందినటువంటి ఎమ్మెల్యేలు ఎంతమంది దొరికిపోయారు సార్? ఆడవాళ్ళని లోపరుచుకుంటూ మీరేం చేశారు? వాళ్ళపైన యాక్షన్ ఏం తీసుకున్నారు? మన పార్టీ ఎమ్మెల్యే దగ్గుబాటి వెంకటేశ్వర ప్రసాద్ ఆయన చాలా దారుణంగా తిట్టాడే. ఏం చేశారు మీరు? దగ్గుబాటి వెంకటేశ్వరరావు అనే వ్యక్తి మన సొంత కుటుంబానికి చెందినటువంటి జూనియర్ ఎన్టీఆర్ గారి మదర్ని అనరాని మాటలు అన్నారు. అప్పుడు మీరు ఏం చేశారు? కనీసం మాట్లాడారా? లేదు కదా. మరి ఇటువంటి దారుణాలు మన పార్టీ వాళ్ళే మన కుటుంబ సభ్యులనే చేస్తుంటే కనీసం మాట్లాడకుండా ఇప్పుడు బయటకు వచ్చి ఏందో జరిగిపోయినట్టు ఎందుకు సార్ ఈ హడావుడి చేస్తున్నారు? ఎవరి మీద నిందలేస్తున్నారు మీరు? ఎక్కడో ఉంటారు. యూట్యూబ్ కానీ, ఇన్స్టాగ్రామ్ కానీ, ట్విట్టర్ కానీ ఇలాంటి అనేక వేదికలు పెట్టుకొని ఇష్టానుసారంగా తప్పుడు వార్తలు ఏంటి సార్? ఎవరు తప్పు వార్త చేసినా వాళ్ళు శిక్షార్హులే సార్. విత్ ఆధారాలతో మాట్లాడదాం మనం. ఐటీడీపీలో వస్తున్న వార్తలన్నీ కరెక్టేనా చెప్పండి? ఐటీడీపీని నడిపిస్తుంది మీరే కదా. ఎందుకు ఇలా చేస్తూ ఉన్నారు? చివరికి జగన్మోహన్ రెడ్డి ఏం తప్పు చేసినా చేయకపోయినా మీరు చేస్తుందే హడావుడి కదా. మీరు అధికారంలో ఉండి కూడా వైఎస్ఆర్ సోషల్ మీడియా పైన ఎందుకంత దాడులు చేస్తూ ఉన్నారు? భయపడుతూ ఉన్నారా? రావణ్ అనే వ్యక్తిని తీసుకెళ్ళి అరెస్ట్ చేశారు, కేవీఆర్ని అరెస్ట్ చేశారు, అలాగే చాలామందిని అరెస్టులు చేస్తున్నారు. ఇంకొక అమ్మాయి ఎవరో మొన్న వచ్చి ఏడుస్తూ చేసింది, చిన్న కేసు అనుకునేది పెద్ద మ్యాటరే కాదు. ఇలా అరెస్ట్ చేస్తూ ఉన్నారు. ఎందుకు చేస్తూ ఉన్నారు? భయపడుతున్నారా లేదంటే ధైర్యం సరిపోవట్లేదా? ఇంకా మీరు అధికారం దగ్గర 2.5 సంవత్సరాలు అంటే 1.5 year ఉందనుకుందాం. లాస్ట్ ఇయర్ ఎలాగో ఎలక్షన్ ఇయర్ కింద పోతుంది కాబట్టి 1.5 year ఉండగానే మీకు ఇంత భయం పట్టుకుందంటే ఏం చేయాలి? మీరు ఫస్ట్ మీ కూటమి తరపున ఏ సోషల్ మీడియాలు మీరు రన్ చేస్తున్నారో మీరు తెలుసుకోండి. వాటి నుంచి వచ్చేటువంటి తప్పుడు సమాచారాన్ని పూర్తి స్థాయిలో ఖండించండి. ఆ తర్వాత బయట మీడియాలపైన ఫోకస్ చేయండి. మీరు చేసేదే
పెద్ద తప్పుడు పని. మళ్ళీ వచ్చి వేరే మీడియాలో మీరు అంటాం కరెక్ట్ కాదు కదా. ఎందుకంటే మనం తినేది గడ్డి, పక్కన వాళ్ళని మళ్ళీ వాళ్ళు కూడా గడ్డి తింటున్నారని చెప్పకూడదు. ఫస్ట్ మనం ఆపేసి పక్కన వాళ్ళని ఆపించేద్దాం. విజన్ ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు, విజనరీ అనే పేరుగాంచిన ఈ వ్యక్తి ఇప్పుడు సోషల్ మీడియా పైన ఉక్కుపాతం మోపాలని చూస్తున్నారు. కానీ మెయిన్ స్ట్రీమ్ మీడియా లైఫ్ తగ్గిపోయింది సార్. సోషల్ మీడియా మీద మీరు ఎంత ఉక్కుపాతం మోపినా, మీరు చెప్పారు కదా వివిధ ప్లాట్ఫామ్స్ అని, యూట్యూబ్ కావచ్చు, ఫేస్బుక్ కావచ్చు, ట్విట్టర్ కావచ్చు, థ్రెడ్స్ కావచ్చు, లింక్డ్ఇన్ కావచ్చు, ఇలా పోతే ఇంట్రెస్ట్ ఎందుట్లో అయినా కూడా ప్రచారం చేసుకోవచ్చు. వాస్తవాల్ని ప్రజలకు అర్థమయ్యేలాగా చెప్పవచ్చు. ఇది వాక్ స్వాతంత్రం కలిగినటువంటి సమాజం. ఇక్కడ ఆర్టికల్ 21 దగ్గర నుంచి 29 వరకు అన్నీ మా స్వేచ్ఛకు అడ్డు కలగకుండా మేము చేసుకునేటువంటి పనులు. మీరు ఏం చేద్దాం అనుకున్నా కూడా అది నడవదు. ఒకవేళ నడిచిన టెంపరీయే, తర్వాత మళ్ళీ వచ్చి రెట్టింపు ఉత్సాహంతో ప్రజల్లోకి ప్రతి ఒక్కరు వెళ్తూనే ఉంటారు. మీరు ఫస్ట్ మీ సోషల్ మీడియా మొత్తాన్ని షట్ డౌన్ చేసి ఈ తప్పుడు ప్రచారం చేయకుండా ఆపించేసి ఆ తర్వాత వేరే సోషల్ మీడియా పైన పడండి అని సవినీయంగా విన్నవించుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ సో మచ్.